నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే ఉన్నా సార్, నాకు మంత్లీ ఇంత ఇన్కమ్ వస్తుంది, నా ఖర్చులన్నీ పోగా కొంత అమౌంట్ అనేది మిగులుతుంది. సో ఆ అమౌంట్ని నేను వృధాగా ఖర్చు చేయకుండా దేని మీద ఇన్వెస్ట్ చేస్తే నాకు ప్రాఫిట్ వస్తుంది అనేది నాకు తెలియదు. సో దేని మీద ఇన్వెస్ట్ చేస్తే నాకు ప్రాఫిట్ వచ్చేలాగా ఉంటుంది సార్? ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్గా అయితే 1980s ఆ టైంలో చూస్తున్న చాలామంది ఇలాగే కొంచెం శాలరీ మిగిలింది అంటే మనం ఖర్చులన్నీ పోగా కొంత అమౌంట్ మిగిలినప్పుడు ఖచ్చితంగా అందరూ ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకునేవాళ్ళు, లేదా పోస్ట్ ఆఫీస్లో వేసుకునేవాళ్ళు, సేవింగ్స్ లేదా ఇంటి పక్కన చిట్టి కట్టేవాళ్ళు. సో ఇది సాధారణంగా ఒక టైంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ. సో రాను అనేది ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఎక్స్పెన్సెస్ అంటే కేవలం వచ్చేసి మన ఫుడ్కి, క్లోత్కి, షెల్టర్ మాత్రమే ఉండేది. ఇప్పుడు చూడండి, ఒక టైంలో మనం బట్టలు కొనుక్కోవాలి అంటే ఒక పండుగ వస్తే బట్టలు కొనేవాళ్ళు. వినాయక చవితి వచ్చింది, దసరా వచ్చింది, దీపావళి వచ్చింది, అది పుట్టినరోజు, ఇట్లాంటి టైంలో బట్టలు కొనేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదండి, వారం బట్టలు కొంటున్నారు. కొంచెం లైఫ్ స్టైల్ పెరిగింది, అంటే లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ పెరిగినాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. సో ఎప్పుడైతే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతున్నప్పుడు మనం సేవింగ్స్ చేయకూడదు, ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో సేవింగ్స్కి ఇన్వెస్ట్మెంట్కి డిఫరెన్స్ ఏంటంటే, సేవింగ్స్లో మీకు ఎక్కువ లాభం రాదు. మనకి చూస్తే పోస్ట్ ఆఫీస్లో వాటిలో 7%, 8% మాత్రమే వడ్డీ వస్తుంది. సో ఖర్చులు మాత్రం బియాండ్ ద లిమిట్ పెరుగుతున్నాయి. అంటే మీరు చూడండి, ఒక టైంలో మన థియేటర్కి వెళ్తే 50 రూపీస్కి సినిమా చూసేవాళ్ళం, ఇవాళ స్క్రీన్స్ వచ్చాక 150 రూపీస్ అంటున్నారు. సో ఎంత గణనీయంగా మనకు పెరిగింది, మార్పు అయితే వచ్చింది. సో ఇట్లా మనకు డబ్బులు కూడా ఇట్లా పెరగాలి, ఫాస్ట్గా పెరగాలి అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో అలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసే వాటిలో బెస్ట్గా వచ్చేది మ్యూచువల్ ఫండ్స్ వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్లో మనం అతి కనీసంగా 1000 రూపీస్ నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, లేదా 500 రూపీస్ నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, 30 years ఫ్రేమ్లో కనుక ఎవరికి దగ్గర 1000 రూపీస్ ఎవరి మంత్ ఇన్వెస్ట్ చేయగలుగుతాను, అలా 30 సంవత్సరాలు చేయగలుగుతాను అంటే వాళ్ళు 1 కోటి రూపాయలు వస్తుంది. నేను నమ్ముతారా? కేవలం 1000 రూపీస్తో కూడా మనం 1 కోటి రూపాయలు తెచ్చుకోవచ్చు, 1 crore తెచ్చుకోవచ్చు. గణనీయంగా 30 years అయితే ఇన్వెస్ట్ చేయాలి. సో 30 years దాకా నేను వెయిట్ చేయలేనండి, నాకు కొంచెం ముందే రావాలి అంటే కొంచెం అమౌంట్ పెంచాలి. సో 2000 రూపీస్ నేను దాచుకోగలుగుతాను, 28 yearsకి మీకు 1 crore వస్తుంది. 3000 రూపీస్ నేను పెంచుకోగలుగుతాను, దాచుకోగలుగుతాను, గణనీయంగా 20 yearsకి మీకు 1 crore వస్తుంది. సో మనం ఎప్పుడైతే అమౌంట్ పెరుగుతూ ఉంటుందో తద్వారా ఆ టైం అనేది తగ్గుతూ ఉంటుంది అన్నమాట. సో అలా మనకేంటంటే ఒక గణనీయంగా ఒక 15 yearsకే మనం కొత్త ఎక్స్పోర్ట్ చెప్పుకున్నాం, 15 into 15 కూడా 1 crore వస్తుందని. అంటే 15,000 వేస్తే 15 సంవత్సరాలు మనకి 1 crore వస్తుంది. అదే 5,000 వేస్తే 25,000లో మనకి 1 crore వస్తుంది. 20,000 వేస్తే ఇంకా 10 yearsకి 1 crore వస్తుంది. సో కాబట్టి అమౌంట్ పెరుగుతున్న కొద్దీ మనకి ఏంటంటే ఈ 10 year టైం తగ్గుతుంది. సో కాబట్టి ఏంటంటే, సపోజ్ మీరు 22,000 వేశారు, 30 సంవత్సరాలు వేశారు, ఇన్స్టెడ్ ఆఫ్ 1 crore మీకు 2 crores వస్తుంది. సో కాబట్టి ఏంటంటే మనం దాచుకునే విధానం బట్టి ఉంటుందండి. ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. ఇవాళ రేపు ఏంటంటే సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ రెండు వేరు ఉంటాయి. సేవింగ్స్ అంటేనేమో పోస్ట్ ఆఫీసు, అలాగే మనకు వచ్చేసి బ్యాంక్, ఎఫ్డి ఇలాంటివన్నీ సేవింగ్స్ కింద వచ్చాయి. చిట్ ఫండ్స్ సేవింగ్స్ కిందకి వస్తాయి. ఏదైనా మనకి ఈ స్టాక్స్ కొనటం కానివ్వండి, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఇన్వెస్ట్మెంట్ రూపంలో వస్తాయి. సో ఇన్వెస్ట్మెంట్స్కి ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్లో కనుక వెయిట్ చేస్తే మంచి రిటర్న్స్ అయితే వస్తాయి, అధికంగా లాభం పొందొచ్చు. అయితే చూడండి, ఒకప్పుడు ఏమో చేసేవాళ్ళు అంటే, చాలా మంది చేసే పెద్దవాళ్ళు, మన పేరెంట్స్ కావచ్చు, చేసేవాళ్ళు ఏంటంటే, మీరు అడిగిన క్వశ్చన్లోనే ఉంది, శాలరీ వచ్చింది, అందులోంచి ఎక్స్పెన్సెస్ అన్ని ఖర్చు పెట్టేసుకున్నాను, మిగిలిన అమౌంట్ని సేవ్ చేశాను. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిందండి. యాక్చువల్గా శాలరీ రాగానే ముందు సేవ్ చేయాలి, అట్లీస్ట్ 1,000 రూపీస్ 2,000 రూపీస్ సేవ్ చేయాలి. ఆ మిగిలిన దాంతో మనం ఎక్స్పెండిచర్ చేసుకోవాలి. సో కాబట్టి ఇది ఫార్ములా అండి. ఒకప్పుడు ఏంటంటే శాలరీ మైనస్ ఎక్స్పెన్సెస్ అని పోగా ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఉండేది. ఇప్పుడు అలా చేయకూడదండి. ముందు శాలరీ రాగానే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్, శాలరీ మైనస్ ఇన్వెస్ట్మెంట్, మిగిలిందే ఎక్స్పెన్సెస్. అలా చేసుకుంటే మాత్రం ఒక లైఫ్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి, అంతవరకు ఎంత కష్టపడ్డా ఒక 40 years 45 years దాకా కష్టపడతాం, మహాదే 50. బియాండ్ దట్ మనం కష్టపడలేము. కానీ మన లాంగ్ టైం మనం 8 years దాకా మనం బతుకుతాం. సో అప్పటిదాకా కూడా మనమే దాచుకోవాలి. కాబట్టి ఒక ప్రాపర్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ తీసుకుంటే మాత్రం మనం అధికంగా లాభం పొందొచ్చు. శాలరీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పాకెట్లో నుంచి అట్లీస్ట్ 1,000 or 2,000 దాచుకుంటూ ఉంటే మనకి రాబోయే ఒక, సపోజ్ మీకు 22 yearsలో ఉన్నారనుకోండి, అట్లీస్ట్ ఒక 15 years గోల్ పెట్టుకున్న తర్వాత మనం ప్లాన్ చేసుకుంటే మాత్రం 15 yearsకి నాకు 1 crore కావాలా, 2 crore కావాలా, ఆర్ ఇన్ బిట్వీన్ 1 or 1.5 crore కావాలని ప్లాన్ చేసుకుంటే మాత్రం ఆఫ్టర్ 45 years నుంచి మనం క్లాస్ చెప్పొచ్చు. తద్వారా మనకు వచ్చే ఎవ్రీ మంత్ 75,000 అయితే ఉంటుందో, చూడండి 1 crore చేసామనుకోండి, 50,000 నెలలో వస్తుంది. మనం కష్టపడకుండా 50,000 వస్తుంది, చాలు కదా, సఫిషియంట్. సో కాబట్టి ప్రతి ఒక్కరికి అలా ప్లాన్ చేసుకుని చెప్తుంటాం. అంటే ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి మీరు ఏం చెప్తారంటే, శాలరీ పని వెంటనే ఫస్ట్ ఇన్వెస్ట్ చేయండి, తర్వాత ఎక్స్పెండిచర్స్ చేయండి అంటారు. ఎగ్జాక్ట్లీ సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.